నమస్తే అండి. ఈ పూట మనం జమిలి ఎన్నికలు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సబ్జెక్ట్ కాదనుకోండి, కానీ మాట్లాడుకుందాం. జమిలి ఎన్నికలు అంటే దేశం మొత్తం ఒకే రోజు ఎన్నికలు జరిపించటం. అంతే కదండి. మనకి మామూలుగా అయితే ఇంచుమించు 5 విడతల్లోనూ 6 విడతల్లోనూ విడతల వారి పోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు జమిలి ఎన్నికలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. అసలు జమిలి ఎన్నికలు ఎందుకు పెట్టాలి? వారి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అవునండి, అవి పక్కన పెడద్దాం. జమిలి ఎన్నికలు మన భారతదేశంలో సాధ్యమా? సాధ్యం కాదండి. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడానికి తగిన యంత్రాంగం లేదు. పోలింగ్ బూత్లు నిర్వహణ చేయడానికి యంత్రాంగం కావాలి, సర్దుబాటు చేయడానికి యంత్రాంగం కావాలి, పర్యవేక్షణకి యంత్రాంగం కావాలి. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఉన్నతాధికారుల కొరత, ఉద్యోగుల కొరత ఉంది. అంటే రోజువారీ కార్యక్రమాలు జరపడానికి వాళ్ళకి సరైనటువంటి స్టామినా లేదు గవర్నమెంట్ వారికి. ఒకేసారి ఎన్నికలు పెడతారు. ఇది ఎలా సాధ్యమవుతుందండి? పోలింగ్ బూత్లు అంటే ఏదో సర్దుబాటు చేస్తారండి. వాళ్ళు పోలింగ్ సిబ్బంది సర్దుబాటు చేస్తారు. పర్యవేక్షణ, భద్రత కుప్పకూలిపోతుందండి వ్యవస్థ. మనం ఆలోచిస్తే తెలుస్తుంది కదండి. ఇప్పుడు మన ఇంటికి ఒకేసారి 100 మంది చుట్టాలు వచ్చేస్తారనుకోండి, ఎవరికి మంచినీళ్ళు ఇవ్వాలో తెలియదు, ఎవరికి టీలు ఇవ్వాలో తెలియదు, ఎంతమందికి టీ పెట్టాలో తెలియదు, ఎంతమందికి కూర్చోమన్నాలో తెలియదు, కుర్చీలు ఉండవు. అవునండి. ఇప్పుడు ఎంత మనం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నా ప్రైవేట్ వ్యవహారాలు వేరు, గవర్నమెంట్ వ్యవహారం వేరండి. అందులోకి ఎన్నికలంటే మరీ క్లిష్టమైనవి. అయితే అధికార పార్టీ వారు ఏమనుకుంటున్నారంటే ఏదో సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతే, మరో పక్షం అధికారంలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమన్నా వ్యతిరేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులకి ఊతమిస్తే ఆ జమిలి ఎన్నికలు అడ్డం పెట్టుకుని ఇప్పుడు భారతీయుల పరిస్థితి ఏమిటండి? అమ్మాయి, జమిలి ఎన్నికలు అనేవి ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచన. అంటే ఆలోచన చేసేవారందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారే, మంచి మంచి అనుభవం ఉన్నవారే. కానీ మన చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కొన్ని ఆలోచనలు విఫలమైపోయినాయి. డిమానిటైజేషన్ దానికి ఉదాహరణ ఉంది. సరైన ఆలోచన లేకుండా ఏదో సాధిద్దామని చెప్పేసి డిమానిటైజేషన్ చేశారు. ఏమైందండి? వ్యతిరేకత కూడగట్టుకున్నారు. ఉంది. అలాగే ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి ఇప్పటికే. ఏదో మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందని సామెత ఉంది. అలాగా ఒకేసారి పోలింగ్ అంటే ఎక్కడ సాధ్యమవుతుంది? పోలింగ్ సిబ్బంది సరిపోతారు అనుకుందాం. మరి పోలీసు ఎవరికాళ్ళకి బలమైన చోట రిగ్గింగ్ జరిగితే, కొన్ని చోట్ల జరగనుకుందాం, కొన్ని చోట్ల జరిగితే అక్కడ పోలీస్ యంత్రాంగం అధికారం ఏం చేయలేదండి. చేతులెత్తేస్తాం. స్పెషల్ బెటాలియన్ తీసుకురండి, మిలిటరీని తీసుకురండి,
ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజల మీద కాల్పులు జరపలేరు కదండి. ప్రజల మీద కాల్పులు జరిపితే మరి ఇంకో రకంగా పోతుంది అది వ్యవహారం. నేను చూడటం లేదంటే పోలింగ్ బూత్కి వస్తారు కొంతమంది, చాలా చిన్న చిన్న ఏవో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఓ బుడిగెళ్ళి చోట కూర్చుంటారు నీళ్ళలో. ఈ స్పెషల్ పెట్టాలని వస్తూ ఉంటారు పెద్ద పెద్ద గన్నులు వేసుకుని. మనం అడ్లిపోతూ ఉంటాం ఆ గన్నులు చూస్తే. ఏదో వస్తారు ప్రజలను భయపడడానికి, ఏదో వాళ్ళు పంపుతారు, వీళ్ళు వస్తారు పాపం. ఎన్నో జరుగుతూ ఉంటాయి ట్రిక్లు అక్కడ. లైన్లు కదిలిపోతూ ఉంటాయి, ముందు వాళ్ళు వెనక్కి వస్తూ ఉంటారు, వెనక వాళ్ళు ముందు వస్తూ ఉంటారు. రకరకాల వ్యక్తులు అందరూ పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు అక్కడే కూర్చుంటారు. చాలా చోట్ల జరిగేది ఇది. ఏమండి, ఇప్పుడు లోకల్ పోలీస్ అన్నీ చూడలేరు కదండి. లోకల్ పోలీసు సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. వీళ్ళు సామర్థ్యంలో చెట్టు కింద కూర్చుంటారు. లోకల్ పోలీస్ అన్నది ఏంటంటే డైలీ డ్యూటీ. వీళ్ళు బెటాలియన్స్ ఏంటి, డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీ చేస్తారు. అప్పుడు కూడా వెళ్ళి పక్కన కూర్చుంటే ఏంటి పరిస్థితి? ఉన్నాయి, పక్కన పెడదాం. ఇంకా ఎన్నికల కమిషను పోలింగ్ వ్యవహారాలు చూద్దాం ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అప్పటికే మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అంతా పూర్తవుతుంది. ఇప్పుడు వచ్చి సరైన రీతిలో ఎన్నికలు జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఎన్నికలు కూడా. కారణం సమర్థవంతమైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం, కొంత అవినీతి ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది కూడా కొంత ప్రభావితం చేస్తూ ఉంటారు ఎన్నికల్లో. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పోలింగ్ సిబ్బంది వారికి ఇచ్చిన డ్యూటీ కంటే ఎక్కువ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటు వేయడానికి వచ్చిన వారితో కొంతమంది స్పెషల్ సిబ్బంది నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూ ఇవ్వటం, సాధారణంగా వాటి పట్టించుకోరు, ముభావంగా డ్యూటీ చేస్తారు. ఉన్నాయి, ఇలాగ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు 79 సంవత్సరాల నుంచి మించి అవ్విన ఇప్పటికీ సరైన పోలింగ్ ప్రక్రియ నిర్వహించలేకపోతున్నారు ఎన్నికల కమిషన్. దీనికి కారణం ఏంటంటే సరైన పర్యవేక్షణ లేకపోవటం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఈ పోలింగ్ స్టేషన్కి రాకుండా ఓటు వేయకుండా ఉన్న వాళ్ళ పట్ల కొంచెం చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే, పోలింగ్ స్టేషన్కి రాకుండా ఓటు వేయకుండా ఉన్న వాళ్ళని ఆధార్ కార్డులు చింపేయండి, రేషన్ కార్డులు చింపేయండి, అది రద్దు చేసేయండి, ఇది రద్దు చేసేయండి అంటారు. అసలు వీళ్ళకి ఎంత బుర్ర ఉందని అలా మనం అనుకోవాలి. అంటే ఓటు వేయకపోతే ఇంక నిరసనతో ఓటు వేయరా? అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఓటు వేయకపోతే. ఓటు వేయలేని వారి గురించి చెప్తాం ఇప్పుడు. ఒక పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఒక్కరే కాదండి, ఇంకా చాలామంది ఉంటారు. పక్కన సర్దుబాటు యంత్రాంగంలో టీలు అందివ్వటం, టెంట్లు వేయటం, లేకపోతే ఏదో ట్రాన్స్పోర్ట్లో వెళ్ళటం, ట్రాన్స్పోర్ట్ చేయటం, కెమెరామెన్లు, డ్రైవర్సు, ఇలా రకరకాల శ్రామికులు, వృత్తి నిపుణులు కూడా పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితులు ఉంటాయి. మాట్లాడితే ఓటు వేయకపోతే ఆధార్ కార్డు చింపేయండి, రేషన్ కార్డు రద్దు చేసేయండి, తింగర మాటలండి ఇవి. ఇప్పుడు కెమెరామెన్ ఎక్కడో ఒప్పుకుంటారండి. ఇప్పుడు కెమెరామెన్లు అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎవరో కాంట్రాక్ట్ ఇస్తారు ఏదో సంఘానికి, వాళ్ళు ఏదో సర్దుబాటు చేసుకుంటారు. ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్తారు డ్యూటీకి, కొంతమంది మేము వెళ్ళలేమని చెప్పేసి ఏవో పనులు ఉన్నాయో వాళ్ళు వెళ్ళరు. డ్యూటీకి ఎక్కడో ఇస్తారు, అవి ఎక్కడికో వెళ్ళి వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఓటు ఎలా వేస్తారు? అలాగే రకరకాల ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు, ఎక్కడికో తిరుగుతూ ఉంటారు వీళ్ళు ట్యాక్సీలు వేసుకుని. ఓటు ఎలా వేస్తారండి? అలాగే హోటల్ సిబ్బంది ఉంటారు, కాంట్రాక్ట్ ఏదో క్యాటరింగ్ అని అదని ఇదని, బయటికి కనపడవండి ఇవన్నీ.
పోలింగ్ నిర్వహించడం అంటే కేవలం అధికార యంత్రాంగం చేసేదండి ఏర్పాట్లండి. ఎంతోమంది ప్రజలు పక్క నుండి చేస్తే అక్కడ పోలింగ్ బూత్లో పోలింగ్ జరుగుతుందండి. ఈ శ్రామికులకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో పోలింగ్ బూత్లో విధులు నిర్వహించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒక నెల జీతం బోనస్ ఇచ్చారు. మరి సామాన్యుడికి ఏమైనా ఇచ్చారండి? ట్యాక్సీ డ్రైవర్లకు కానీ, ఫోటోగ్రాఫర్లకు కానీ, లేదా అక్కడ ఉండే టెంట్ హౌస్ వాళ్ళకి కానీ, లేదా ఇంకొకరికి కానీ ఏమైనా ఇచ్చారండి? ఎర్ర చొక్కాల వాళ్ళు అడగరు ఇలాంటివి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మామూలు వస్తే అడుగుతారు వాళ్ళు. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అక్కడే పోరాటాలు ఉంటాయి. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇప్పుడు మనం ఫలానా వారి తరపున పోరాడుతున్నాం అంటే ఫలానా వారి తరపున పోరాడాలి కదండి. పోరాటాలు ఒక పక్కనను, చందాలు ఒక పక్కన. సరే, ఆ పక్కన పెట్టేద్దామండి ఆ విషయం. ఆసుపత్రిలో పేషెంట్లు ఉంటారండి, ఇన్పేషెంట్, లేకపోతే బెడ్ రిటర్న్ పేషెంట్ ఏదో అంటారు కదా, బెడ్ మీద ఉండే పేషెంట్లు ఉంటారు. వీళ్ళేమో ఓటర్ లిస్టులో ఓట్లు ఉంటాయి కానీ వీళ్ళు రాలేని పరిస్థితి. వీళ్ళతో పాటుగా అటెండర్స్ ఉంటారు. అటెండర్స్ అంటే ఎవరండి? కుటుంబ సభ్యులే. ఇప్పుడు ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నారు అంటే ఆ వ్యక్తి తాలూకు 4-5 వ్యక్తులు వారికి ఇంచుమించుగా టర్మ్గా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఉన్నాయి అలా 2-3 వ్యక్తులు పేషెంట్తో పాటు గైర్హాజరులో ఉంటారు. అంటే ట్యాక్సీ డ్రైవర్లు, ఫోటోగ్రాఫర్సు, పేషెంట్స్, బెడ్ రిటర్న్ పేషెంట్స్, పేషెంట్ అటెండర్స్. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగం వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, దేశ విదేశాల్లో. అవునండి. విదేశీ ఓట్లు ఎలాగా కొన్ని ఎక్కడ ఉంటారు, రాలేరు. ఇప్పుడు లారీ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు క్లీనర్స్ ఉంటారు, లేదా ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికో ఏదో పని మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఓటు వేయలేరు. అంటే ఓటు వేయడం అసాధ్యం. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఏ ఊరిస్తో కలకత్తా వెళ్తారండి, రాలేరు. వాళ్ళు ఓటు ఎలా వేస్తారు? ఇప్పటికొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ఇలా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, శ్రామికుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదండి. మేము అంగారకుడిపైకి ఏదో పంపేస్తున్నాం, అదేదో చేస్తాం, ఇదేదో చేస్తాం. దీనివలన ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు ఏమి ఉండవండి. శ్రామిక రంగంలో వాళ్ళు ఓటు వేయలేకపోతున్నారు. కొన్ని వర్గాల్లో లోకల్గా ఉన్నవాళ్ళు వేస్తున్నారు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా ఓటేస్తున్నారు. బిచ్చగాళ్ళకు ఉన్న విలువ అండి కొన్ని ప్రొఫెషన్స్కి, కొన్ని రకాల లేబర్కి లేదండి వాళ్ళ భారతదేశంలో. బిచ్చగాళ్ళకే డబ్బు ఇస్తారు, బిచ్చగాళ్ళని ఓటు అడుగుతున్నారు. వాళ్ళ ఓటు అడిగే వాళ్ళు ఎక్కువ మంది బిచ్చగాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నారు. అండి, ఓటు అడిగితే ఎక్కడ డబ్బులు ఇవ్వాలని కొంతమంది అసలు ఓటే అడగలేదండి. మొన్న ఎలక్షన్లో అయితే చాలామంది అసలు ఓట్లు అడగలేదండి. ఓట్లు అడగకపోవటం ఏంటి? మేము మైకుల్లో చెప్పాం, లేకపోతే టీవీల్లో చెప్పాం, లేకపోతే సభల్లో చెప్పామంటారు. అది కాదండి నేను ప్రస్తావిస్తుంటా, అది అందరూ చెప్తారు. ఒక వ్యక్తి ఆథరైజ్డ్గా ఒక అభ్యర్థి తరపున ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు మేము ఉన్నాం మీకు, మాకు ఓటేయండి అని ఎవరూ పర్సనల్గా అడగరు. చాలా చోట్ల అడగట్లేదండి. లోకల్ ఎలక్షన్లో అడుగుతారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లో డబ్బులు తెచ్చేసుకుంటారు, లోపలికి గాది నింపేస్తారు. నింపేసి ఎప్పుడైనా మనం కనపడ్డాం అనుకోండి, అంటే బాబు ఓటేయాలని బాబు అంటారు. ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర కొంచెం యువతలో ఉంటారండి, గుంపులు కింద, అక్కడ అడుగుతారు. తమాషా అనమాట అండి, అంత లౌక్యం. కొంతమంది అదే అడగరు. అంటే వాళ్ళు కొంచెం లోపల ఉంటుందన్నమాట అండి. అయ్యో ఈయన ఓటు అడిగితే అన్న అనుకుంటాడేమో, ఇప్పుడు అడగకూడదని వాళ్ళు అడగరు. కొంతమంది ఇవన్నీ ఉండవు, సిగ్గు బొగ్గు ఉండదు. ఇంటి దగ్గర కనపడరు కానీ బయట రోడ్డు మీద అడుగుతారు ఓటేయండి. అదే మొహం చూసి మాట, ఇంకోటి ఏదో చూసి పీట అంటారు దాన్ని. అంటే మొహం చూసి మాట, ఇంకోటి చూసి పీట.
అంటే కనపడ్డారు కాబట్టి ఓటు అడిగారు, లేకపోతే అడగరండి. చూసారా ఎంతమంది ఓటు వేయలేకపోతున్నారు? అసంఘటిత రంగాల్లో ఉన్న వర్గాల వాళ్ళు ఎంతమంది వేయలేకపోతున్నారు చూసారా? మనం చీప్గా మాట్లాడేస్తాం. ఓటు అయిన వాళ్ళకి ఆధార్ కార్డు రద్దు చేసేయండి, లేకపోతే రేషన్ కార్డు రద్దు చేసేయండి, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేయండి. ఒక ఉపన్యాసాలు ఇచ్చేస్తారండి కొంతమంది. అవునా? ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఇలాంటివి మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు మాట్లాడరండి. కేంద్ర ఎన్నికల సంఘం ఉద్యోగులకి, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి, గవర్నమెంట్ చే గుర్తింపబడినటువంటి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న సంస్థల ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఏదో పెట్టారు. మరి అసంఘటిత రంగంలో ఉన్న శ్రామికులకు కానీ ప్రొఫెషనల్స్ కానీ పోస్టల్ బ్యాలెట్ ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళు మీ దృష్టిలో అసలు పౌరులే కాదనమాట. అవునా? మీ దృష్టిలో వాళ్ళు ఈ దేశ పౌరులే కాదు, బానిసలు. అంటే అంతే కదా. వాళ్ళ గురించి మీకు ఏ రాజకీయ పార్టీ ఆలోచించదు, ఎమ్మెల్యేలు ఆలోచించరు, ఎంపీలు ఆలోచించరు, ఐఏఎస్లు ఆలోచించరు, ఐపీఎస్లు ఆలోచించరు, ఎన్నికల కమిషన్ ఆలోచించరు. అంటే బానిసత్వ రాజ్యం అనమాట మనది. ఒక ఆయన అంటాడు మన అంత గొప్ప అండి, మన ఎంత గొప్ప అని. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు బట్టి చూడండి, 79 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్ళే పరిస్థితులు లేవు. మీరు జమ్మలు ఎన్నికలు పెట్టేస్తా అంటున్నారు, 60% కూడా అవ్వదండి. ఇక్కడ ఇంకో విషయం చెప్తా ఉండే, దివంగత రాజీవ్ గాంధీ గారు ఒక పొరపాటు చేశారు. నాకు అభిమానం ఆయనంటే, మంచి వ్యక్తి అని, వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా అభిమానం నాకు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఇవ్వడం. అసలు 18 సంవత్సరాలు ఉన్నవాడికి ఓటు ఇచ్చేయటం అంటే ఎంత దారుణం అండి. వాడికి ఏం తెలుస్తాయండి? ఇప్పటికీ ఇంత వయసు వచ్చింది మాకే ఏమీ తెలియట్లేదు అండి. మనమే గందరగోళంలో ఉంటున్నాం. ఒక 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 18 సంవత్సరాలు నిండిన వాడికి ఓటు ఇచ్చిస్తాడు, క్రికెట్ బ్యాట్ను బాల్ ఇచ్చిస్తాడు, ఓటు వేసేస్తాడు. దరిద్రం అనమాట. అంటే ఇలాగా ఓట్ బ్యాంకు ఫిల్ చేసుకుంటారన్నమాట. అదొక్కటే ఆయన చేసిన పొరపాటు. అసలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ ఓటు హక్కు ఇవ్వకూడదండి నా దృష్టిలో. నా పిల్లలు ఏమైనా ఉంటాయి, నా మనవలు ఏమైనా ఉంటాయి, 30 సంవత్సరాలు నిండాలండి. 30 సంవత్సరాలు నిండితేనే కానీ ఓటు హక్కు ఇవ్వకూడదు. అది నిజమైన సంస్కరణ అంటే. ఈ జమ్ముడు ఎన్నికలు పెట్టడం అది కాదండి. ఎలక్షన్ కనీసం 30 రోజులు జరగాలండి. ఎలక్షన్ కనీసం 30 రోజులు జరగాలండి. అప్పుడే మీకు 100కి కనీసం 90% 99% ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు అవుతుంది. అంటే కనీసం 98% పోలింగ్ అయింది అనుకుందాం. బెడ్ పేషెంట్లను పోలి పక్కన పెడదామండి. 90% 99% ఈజీగా పోల్ అవుతాయండి. అప్పుడు నిజమైనటువంటి పోలింగ్ జరిగినట్టు, నిజమైన అభ్యర్థి బయటకు వస్తాడండి. 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ఓటు ఇవ్వాలండి పౌరులకి, ఆడవనివ్వండి మగవనివ్వండి. ఏమండి, పోలింగ్ 30 రోజులు జరపాలి. ఇప్పుడు ఉన్నట్టుగా 4 రోజులు 4 టర్మ్స్ 5 టర్మ్స్ కాదండి. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పోలింగ్ బూత్లో అయినా సరే 30 రోజులు జరపాలండి. జరపచ్చు. ఇప్పుడు మనకి రేషన్లు ఇస్తున్నారండి 15 రోజుల పాటు. అలాగే ముందు పోలింగ్ సిద్ధంగా ఉన్న వారికి ముందు పోలింగ్ ఇచ్చేసి, పోలింగ్కి సిద్ధం లేని వాళ్ళు ఉంటారు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంతర్రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, బెడ్ పేషెంట్లు, ఇంపేషెంట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఓట్లని నెమ్మదిగా పోల్ చేసుకోవాలి. అప్పుడు మీకు నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని గుర్తించినట్లు అవుతుంది. అప్పుడే మనం చెప్పుకోవాలి, మన ఇంత పెద్ద రాజ్యాంగం ఉండే ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండని.
ఎందుకండి 80% కూడా అవ్వట్లేదు పోలింగు. అందులో 30% వచ్చినోడు గెలుస్తున్నాడు. ప్రజాస్వామ్యం ఉందండి. అండి రెండవది, కనీసం 60% ఓట్లు తెచ్చుకున్న వారికి గెలిపివ్వాలి. లేదు 70% ఓట్లు తెచ్చుకున్న వారికి గెలిపివ్వాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. నలుగురు అభ్యర్థులు ఉంటారండి. పోలింగ్ ఏమో 70% ఉంటుంది. ఈ 70%లో తలొకరు తలకు 20, తలకు 10, తలకు 5 తెచ్చుకుంటారు. అప్పుడు ఏమైందండి? 20% ఉన్నవాడు గెలిచేస్తాడు. ఆయన మన నెత్తినెక్కి తాండవడతాడు. ఏమండి? అందువల్ల కనీసం ఒక 70% ఉన్నవాడు మనకి ప్రజాప్రతినిధి కావాలి. ఏమండి? ప్రతి చోట అంటున్నారు కదా, మార్కులు 70% వస్తే కానీ ఉద్యోగం అని అంటున్నారు కదా. 25 సంవత్సరాలకి ఏమో ఉద్యోగం ఇచ్చేస్తారట, 20 దాటితే ఉద్యోగం ఇవ్వరండి కొన్ని సంవత్సరాల వరకు. ఎంత దారుణో చూడండి. అన్నీ అరాచకం ఉన్నాయి. ప్రతి విషయం అలాగే ఉన్నాయి. నేను చెప్పిందే రూలు. అందులో నైతిక విలువలు ఉండక్కర్లేదండి. పోలింగ్ ఏమో 90% 90% దాటాలండి. 90% దాటితేనే పోలింగ్ నిర్వహించాలి. అలాగే అప్పటి వరకు పోలింగ్ అలా నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళే దాన్ని తెగుల్చుకుంటారు. రూల్ పెట్టమనండి. 90% పోలింగ్ జరిగితేనే కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్పానండి. పరుగులు పెడతారు ఓటర్లు ఎక్కడ ఉన్నారని. అప్పుడు ఓటర్ యొక్క విలువ తెలుస్తుందండి అభ్యర్థులకి. ఎందుకంటే కూర్చోలేరు కదా టెన్షన్ తోటి. ఏమండి? ఇప్పుడు ఓటర్ అంటే ఒక నీచమైనటువంటి ఒక వస్తువు కింద మారిపోయాడు. పలానావాడు మన క్యాస్టే వేసేస్తాడు, పలానావాడు మన వర్గం వేసేస్తాడు. అవునా? ఎందుకు వేసేస్తారు? ఎందుకు వేసారండి? అలా ఎవరో వేయట్లేదండి, అనుకుంటున్నారు అంతే. కానీ ఏదో తప్పనిసరి పరిస్థితులు వేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఓటర్లు కూడా ఏ పట్టుదలలు ఉంటాయి కదండి. వాడు గెలవకూడదు, వీడే గెలవాలి, వీడే గెలవకూడదు, వాడే గెలవాలి అవి ఉంటే ఆ సందర్భంలో అలా జరుగుతుంది అంతే. అభిమానంతో ఏమీ వేయరండి. 90% పైన పోలింగ్ జరగాలండి. 30 ఏళ్ళు వస్తేనే కానీ ఓటు హక్కు ఇవ్వకూడదు. 70% ఓట్లు తెచ్చుకున్నవారే ప్రజాప్రతినిధి అవ్వాలి. అప్పుడే మనకి నిజమైనటువంటి డెమోక్రసీ ఏర్పడినట్టు మనం భావించాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీని మీద ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి. నాయకుల నుంచి, పార్టీల నుంచి కదండి, ప్రజల నుంచి తీసుకోవాలి అభ్యంతరాలు. పోలింగ్ సరళి ఎలా ఉండాలి, పోలింగ్ సరళి ప్లస్ ఓటర్ యొక్క వయో పరిమితి, పోలింగ్ బూత్ అదే పోలింగ్ ఎన్నాళ్ళు జరగాలి అనే విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలండి. అదే చిన్న విషయం కాదండి. మాకు ఇష్టం వచ్చినట్టు అమలు జరిపిస్తూ ఉంటాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఒక 6 నెలల పాటు ఇలా అభ్యంతరాలు తీసుకోవాలండి కేంద్ర ఎన్నికల కమిషన్. మాకేదో రాజ్యాంగం అధికారాలు ఇచ్చేసింది, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, మేము చెప్పిందే వేదం అనడానికి లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాల్సిందే ఎవరైనా సరే. ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి అసలు ఓటర్కి ఎంత వయోపరిమితి ఉండాలి అనేది ప్రజల నుంచి అభ్యంతరాలు కోరాలండి. అప్పుడు కరెక్ట్ అయినటువంటి ఒపీనియన్ వస్తుంది. అలాగే పోలింగ్ ఎన్నాళ్ళు జరగాలి, కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. అలాగే ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక కావాలంటే ఎంతో శాతం ఓటింగ్ ఉండాలి, కరెక్ట్ అయిన ఒపీనియన్ వస్తుంది. ఎందుకు రాదండి? అప్పుడు ప్రజల విలువ తెలుస్తుందండి. అది ప్రజాస్వామ్యం అంటే. మనం ఏమన్నా విమర్శిస్తే కొంతమంది తట్టుకోలేరండి. ఇప్పుడు ఉన్నది అసలు సరైన వ్యవస్థ కాదు, సరైన చట్టాలు కావండి ఇవన్నీ బూజు పట్టినటువంటి ఎప్పుడో పూర్వకాలంలో రాసుకున్న చట్టాలు ఇవన్నీ.
ఇప్పుడున్న ప్రజలు తెలివితేటలకి చట్టాలు ఏం పనికిరావు ఉంటాయి. ప్రజలకి పనికిమాల తెలివితేటలు ఎక్కువైపోతాయండి, పనికొచ్చే తెలివితేటలు లేవండి. ఉండే అలాగే పోలింగ్ నిర్వహణ, రోడ్డు మార్జిన్ దగ్గర నుంచి సీసీ కెమెరాలు ఉండాలండి. కేవలం పోలింగ్ బూత్లోనే కాదండి, రోడ్డు మార్జిన్ అంటే రోడ్డు దగ్గర నుంచి మొత్తం యావత్ కాంపౌండ్ అంతా కూడా సీసీ కెమెరాలు ఉండాలి. సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారో, ఓటర్లు ఎలా ప్రవర్తిస్తున్నారో, అక్కడ ఏమైనా రిగ్గింగ్ జరుగుతుందా, రౌడీలు ప్రవేశించారా, లేకపోతే అనధికార వ్యక్తులు అక్కడ ఏమైనా పెత్తనం చేస్తున్నారా, లేకపోతే వంట వార్పు చేసుకుంటున్నారా, ఇవన్నీ ఉంటాయండి. మనకు కనపడవన్నీ. మొత్తం పోలింగ్ బూత్ యొక్క కనీసం పోలింగ్ బూత్ చుట్టూరు కనీసం 10-15 అడుగులు సీసీ కెమెరా పర్యవేక్షణలోకి రావాలి. అలాగే చీకటి పడితే ఇంకా ఓటు ఇవ్వకూడదండి. ఇప్పుడు ఓటు ఇస్తున్నారు, అక్కడ ఏం జరగట్లేదు, సరైన యంత్రాంగం ఉండట్లేదు, ఓపు ఉండట్లేదండి. ఎందుకంటే లైటింగ్ అది తక్కువగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదండి. 5 గంటల వరకు అంతే, అది కూడా లైటింగ్ సమక్షంలోనే జరగాలి. 5 దాటితే ఇంకే పోలింగ్ చేయకూడదండి. ఉదయం 8, సాయంకాలం 5, మళ్ళీ నెక్స్ట్ డే అంటే సీల్ చేసేయండి, సీల్ చేసి పకడ్బందీగా సీల్ చేసి మళ్ళీ వేరే యంత్రాంగం తెచ్చుకోండి, బ్యాచ్ మార్చండి, యంత్రాంగానికి బ్యాచ్ మార్చుకుని మళ్ళీ మొదలుపెట్టండి. అవునండి, అదే ఇప్పుడు ఎన్నికల సంస్కరణ, అది ఎన్నికల సంస్కరణ అంటే. అంతేగాని పిచ్చోడి చేతికి రాయిచ్చేస్తానంటే కుదరదండి. అవునండి, అయితే ఈ ఎన్నికల సంస్కరణ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మార్పులు చాలా బాగుంటాయి. ఉదాహరణకి ఏమంటే మీరు అన్నట్టుగా పోనీ సంస్కరణ ప్రవేశపెడతారు, నోటిఫికేషన్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు కొడతారు, 17 ఏళ్ళకు ఓటు కావాలంటే ఏం జరుగుతుందంటే అలా కుదరదండి. ఎందుకంటే పేరెంట్స్ ఒప్పుకోరు, పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. సరే మేము ఉన్నారా, మీకు ఏ గవర్నమెంట్ వస్తే మీకు బాగుంటుందో మీకు చెప్పగలం, మీరు కూర్చోండి అని చెప్తారు పేరెంట్స్. 30 సంవత్సరాలకి క్రింద ఓటు ఇవ్వకూడదండి. జమిలి ఎన్నికలు అన్నవి అసాధ్యం, అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోతుంది. ఒక ఆడ కనుక చట్టం ఆమోదిస్తే మీ గవర్నమెంట్ వరకు మీకు బాగుంటే బాగుండొచ్చు, తర్వాత మాత్రం ఒక నియంత చేతిలోకి వెళ్ళిపోతాయండి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా నియంతృత్వమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ చాలా చాలా మార్పులు జరిగిపోతాయి దాన్ని బట్టి. ఉంటాయి.